భగవద్బంధుల్లారా, ఈరోజు మనమందరము కూడా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. గురు పౌర్ణమికి ఇంకొక పేరు వ్యాస పౌర్ణిమ అని మనకి తెలిసిన విషయమే. వ్యాసుడు అనేది ఒక పదవి అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. అందులో కలియుగం ప్రారంభమయ్యే సమయానికి ఒక వ్యాసుడు వచ్చి ఉత్తర లోకాలలో ఉండే పురాణ సంహితని విభజన చేయడానికి వ్యాసుల వారి రూపంలో వస్తారు అని మనకి పురాణ గ్రంథాలు, మన పూర్వాచారులు చెప్పడం జరిగింది. అలా ఈ 27వ మహాయుగంలో ఆవిర్భవించిన వ్యాసుల వారు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసుల వారే కలియుగంలో మానవులు అల్పబుద్ధుల వారు కాబట్టి పరమాత్మ గురించి తెలియజేసే వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయడం సులభం కాదు అన్న ఉద్దేశంతో వేదాలని 4 భాగాలుగా ఎన్నో శాఖలుగా విభజన చేసి తన శిష్యులైన పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనేవారికి నేర్పించారు. అక్కడ నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ వేదాలని కూడా పూర్తిగా అధ్యయనం చేయడం కష్టం కాబట్టి పురాణ సంహితని 18 పురాణాలుగా మనకి అందించారు. ఈ పురాణాల్లో కూడా 17 పురాణాలు రచించినా ఎక్కడా సంతృప్తి లేని సమయంలో నారదుల వారి ప్రోత్సాహంతో రచించిన చిట్ట చివరి పురాణము శ్రీమద్భాగవత మహాపురాణం. ఈ పురాణము కృష్ణ పరమాత్మ యొక్క అక్షర స్వరూపము అని కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పినట్టుగా పద్మపురాణం చెబుతుంది. పురాణాల్లో వ్యాసుల వారు పరమాత్మ గురించి అలాగే ఇతర దేవతా స్వరూపాల గురించి కూడా రాశారు కాబట్టే మనం వాళ్ళ స్వరూపాలని అర్థం చేసుకుని గుడులు కట్టుకుంటున్నాం. వ్యాసుల వారు పురాణాలని రాయకపోతే పరమాత్మ యొక్క నరసింహస్వరూపం ఎలా ఉంటుందో తెలియదు మనకి. అలాగే ఇతిహాసాలలో పంచమ వేదమైన మహాభారత గ్రంథాన్ని రచించి అందులో కృష్ణ పరమాత్మ ఆచార్య స్థానంలో నిలబడి జగత్తుకి బోధ చేసిన భగవద్గీతని, అలాగే భీష్మాచార్యుల వారు అందించిన పరమాత్మ యొక్క 1000 నామాలని ప్రస్తుతించే విష్ణు సహస్రనామాన్ని మనకి అందించిన వారు కూడా వ్యాసుల వారే. చెప్పేవాళ్ళు ఉన్నా అది తర్వాత తరానికి అందాలంటే చెప్పిన విషయాన్ని రాసేవాళ్ళు ఉండాలి కాబట్టి భగవద్గీత, విష్ణు, లలితా సహస్రనామాలని మనకి అందించిన ఘనత వ్యాసుల వారికే చెందుతుంది. ఇది కాకుండా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేసే బ్రహ్మసూత్రాలని రచించిన వారు కూడా వ్యాసుల వారే. ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం భగవద్రామానుజుల వారు, ఆదిశంకరాచార్యుల వారు రాసి మనకి బ్రహ్మసూత్రాలు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చేశారు. భగవద్రామానుజుల వారు రాసిన భాష్యం సరస్వతీదేవికి బాగా నచ్చి ఆ భాష్యానికి శ్రీభాష్యము అనే బిరుదు కూడా ఇచ్చింది అమ్మవారు. అందుకే వ్యాసుల వారు లేకపోతే వాంగ్మయమే లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి మనం ఇచ్చే కృతజ్ఞత ఆయన రాసిన గ్రంథాల్లో ఉన్న విషయాలని తెలుసుకొని ఒక 10 శ్లోకాలైనా కంఠోపాఠం చెయ్యాలి. అటువంటి గురుమండలానికి అధ్యక్షుడు శ్రీమన్నారాయణుడి జ్ఞానస్వరూపమైన వ్యాసుల వారికి నమస్కరిస్తూ ఎప్పటికైనా భారతదేశం అంతా కూడా వ్యాసుల వారికి ఆలయాలు ఉండాలని కోరుకుంటూ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.